ट्रैकिंग तक की व्यवस्था है। आपको पहला टीका लगने के बाद तैयारियों के लिए राज्य सरकारों के सहयोग से देश के कोने कोने में ट्रायल्स किए गए हैं, ड्राई रन्स हुए हैं। ఆ తర్వాత ఎండిఓ గారు శ్రీ రామప్రసన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి సిహెచ్ఓ సురేష్ గారు అలానే నూతక్కి మెడికల్ ఆఫీసర్ గారు మేడం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము అందుకు. సాయిరామ్ గారు మెడికల్ ఆఫీసర్ పెదవట్లపూడి. సభకు విచ్చేసినటువంటి అతిథులకి, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులకి, తదితర డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం వారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశానుసారం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది మనకు ప్రారంభం ఈరోజు ఇప్పుడే ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో మనకు నూతక్కి అదేవిధంగా ఈమని 2 PSCలో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. కరోనా వైరస్ అనేది కొత్త వైరస్. అది దాని లక్షణాలు కానీ అవన్నీ అన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చిన్నగా మనకి తెలిసింది. ఒకసారిగా తెలియదు దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు. ఇంతవరకు దానికి ట్రీట్మెంట్ కూడా లేదు. SARS-CoV-2 అనే ఈ వైరస్ మనకి పాండమిక్గా మన WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్గా మార్చి 11న ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మనందరం హెల్త్ టీమ్ ఇన్ సపోర్ట్ విత్ మండల్ టాస్క్ ఫోర్స్ అంటే మనకి మండలంలో సపోర్టివ్ టీమ్ మన మండల్ పరిషత్ వాళ్ళు కానివ్వండి, అండ్ రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, వాలంటీర్స్, సచివాలయం స్టాఫ్ మొత్తం అందరూ, పోలీస్ డిపార్ట్మెంట్, రిపోర్టర్స్, పత్రికా విలేకరులు అందరూ దీనిలో భాగంగా ఎంతో శ్రమించాము. ఈరోజు మనకి దీనికి ఒక ముగింపుగా వ్యాక్సిన్ వచ్చింది. సో మనకు వచ్చిన వ్యాక్సిన్ గురించి కొంచెం చెప్దాము. ఈ వ్యాక్సిన్ అనేది లిక్విడ్ టైప్ అండి. అంటే మామూలుగా కొన్ని వ్యాక్సిన్స్ పౌడర్ టైప్లో ఉంటాయి, దానికి మళ్ళీ డైలియంట్ కలపాల్సి వస్తుంది. అలా లేకుండా ఇది ఓన్లీ లిక్విడ్ టైపు. మనం దీని డోసు 0.5 ml, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ 2 సార్లు తీసుకోవాలి. రెండిటికి వ్యవధి 4 నుంచి 6 వారాలు, నెల నుంచి నెలన్నర లోపు సెకండ్ డోస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇది మజిల్లోకి ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ అనేది. దీని గురించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. క్లినికల్ ట్రయల్స్ చాలా దశలలో క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాతనే మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే కొన్ని కాంట్రా ఇండికేషన్స్ చెప్పారు. ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్న పాలిచ్చు తల్లులు, ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే ఇంతకుముందు ఏమన్నా వ్యాక్సిన్తో రియాక్షన్ వచ్చిన వాళ్ళు, అలర్జిక్ రియాక్షన్స్, ఏదైనా మందులు పడకుండా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. అలాగే 18 ఏళ్ల వయసు పైబడిన లోపల వాళ్ళు, 18 ఏళ్ల లోపలగా వయసు ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ కోయాగులోపతీస్ అంటారు, అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ అంటారు, అంటే రక్తం గడ్డ కట్టడం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రేర్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవాలి. టెంపరీగా ఆపాలి వ్యాక్సిన్ అని ఎవరికి అంటే ప్రెజెంట్ లక్షణాలు ఉన్నవాళ్ళు, ప్రెజెంట్ అంటే మనకి దగ్గు, జలుబు, జ్వరం తీవ్రంగా దాంతో బాధపడుతున్న వాళ్ళని ప్రెజెంట్ ఆపి 14 days తర్వాత వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వచ్చు.
ఓకే, టెంపరీగా స్టాప్ చేయాల్సింది. అలాగే ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు, క్రానిక్ డిసీజెస్ అంటే హాస్పిటల్ ఐసీయూలో సివియర్ ఇల్నెస్తో బాధపడే వాళ్ళకి వ్యాక్సిన్ కొంచెం ఆపి వాళ్ళు కోలుకున్న తర్వాత ఇవ్వచ్చు. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు. సరే, దీంతో పాటు ఇంకేదైనా వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే 14 రోజులు వ్యవధి ఉండాలి. అంటే నేను ఈరోజు వేరే వ్యాక్సిన్ ఏదైనా తీసుకోవాల్సి వచ్చింది, ఒక 14 రోజుల తర్వాత నేను ఈ కోవిడ్ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. ఇంతకు మించి మనకి కాంట్రా ఇండికేషన్స్ ఏవి చెప్పలేదు. సో హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగరు ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, ఈవెన్ హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చని మనకి చెప్పడం జరిగింది. సో చాలా సేఫ్ వ్యాక్సిన్, ఎవరు భయపడవద్దు. డాక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంభాషణ మనందరం కూడా విన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ కేంద్రంగా ఈ వ్యాక్సిన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా చూసింది భారతదేశం ఏ విధంగా ఈ వ్యాక్సిన్ని ఈ కోవిడ్ని ఎదుర్కోవడంలో ఎంతగా సక్సెస్ అయ్యింది అనేది. అదేవిధంగా దేశమంతా చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా కరోనాను ఎదిరించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతగా మరి సక్సెస్ సాధించాం అనేది కూడా. అందుకనే ఈ కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండటానికి ప్రారంభం అయిన రోజు నుంచి కూడా వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రెస్ వాళ్ళు, అనేక మంది బాధ్యత కలిగినటువంటి పౌరులతో సహా కూడా అందరూ కూడా ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని బాధలు పడ్డారు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ప్రారంభంలో అయితే మనిషి దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడిపోవటం, ఆ వీధంతా కూడా ఎవరిని రానివ్వకుండా చూడటం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకి అందుబాటులో ఆ రోజు ఉన్నటువంటి మెడిసిన్ని అందించి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధల్ని ఎదుర్కొని మరీ పనిచేశారో కూడా నిజంగా మనందరం కూడా చూసాం. దానికి అంతం మరి ఈ రోజున వచ్చింది అని చెప్పి గర్వంగా ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఈ వ్యాక్సిన్ ప్రారంభించడం జరుగుతూ ఉంది. మానవ తప్పిదాల వల్లే బహుశా ఈ వైరస్ వచ్చిందేమో. ప్రజలు, మన జీవన గతులు, ఎలా మనం ఇవాళ జీవన విధానం సాగిస్తూ ఉన్నాము, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక గుణపాఠంలాగా నేర్చుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్ని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా. ఎందుకంటే మోడీ గారి ప్రసంగం మనం పూర్తి స్థాయిలో వినలేకపోయాం, నెట్ ప్రాబ్లం వల్ల మధ్యలో బ్రేక్ అవుతూ వస్తూ ఉంది. ఆయన చెప్పిన కొన్నిట్లో ఈ వ్యాక్సిన్ 2 దశల్లో ఇవ్వబడుద్దని డాక్టర్ గారు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. 2 దశల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వబడుద్దని, 18 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి ఇవ్వబడుద్దని. అందులో మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇవాల్టి నుంచి ఇవ్వబడే ఈ వ్యాక్సిన్ ఫ్రంట్ లైన్ వారియర్స్కి, అంటే మీలాంటి వాళ్ళకి, ఈ ప్రభుత్వ సిబ్బందికి ఇవ్వబడుద్దని. 2వ డోసు నెల రోజుల తర్వాత, నెల నుంచి నెలన్నర సమయంలో ఇవ్వబడుద్దని. అది కూడా ఇవాళ 3 కోట్ల మందికి భారతదేశం యావత్తు ఇవాళ వ్యాక్సిన్ ఇవ్వబడుతూ ఉందని. దీని తర్వాత 30 కోట్ల మందికి ఇవ్వబడుద్దని ఫేజ్ 2లో. దాని తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తారు అని చెప్పి, అందులో కూడా ఈ వ్యాక్సిన్ తయారీ ఎంత కష్టంగా వాళ్ళు మరి శాస్త్రవేత్తలు తయారు చేశారు, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు ఇప్పుడు మనందరికీ కూడా వివరించడం జరిగింది. ఇక నుంచి అయినా సరే మనం మన జీవితాలని పద్ధతిగా మనం జీవిస్తూ
ఈ వ్యాక్సిన్ యొక్క లాభాలు మనందరం కూడా పొంది ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొని వచ్చి అందరూ సంతోషంగా బాగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ కష్టపడి పనిచేయటం వెనకమాల మరి ఒక తల్లి, తండ్రి, భార్యాభర్త, బిడ్డలు, స్నేహితులు, ఆప్తులు ఎంతమంది కోల్పోయారో కూడా మనందరికీ తెలుసు. మనిషికి సాటి మనిషిగా సహాయపడాలి అనే ఒక్క ఆతృతే ఉందని చెప్పి మనందరం కూడా గమనించాం. ఇంతకుముందు అవన్నీ లేవు, ఆ యూనిటీ కానివ్వండి అవన్నీ సహజంగా వచ్చేవి కాదు. కానీ కరోనా వచ్చిన తర్వాత మాత్రం అవేమీ చూడకుండా ఆ మనిషి ప్రాణాన్ని నిలబెట్టాలి అని చెప్పి సాటి మనిషికి సాటి మనిషిలాగా మీరందరూ కూడా పనిచేసినటువంటి తీరు, దానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమేమో. అలాంటి పరిస్థితులు మనందరం కూడా చూసాము. రాబోయే రోజుల్లో మంచి భారతదేశాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని మనందరం కూడా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ బెడ్ కూడా పెట్టాను సార్. ఏదైనా మీరు ఏదైనా డ్రింకింగ్ వాటర్ పెట్టాను ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ పోస్టర్స్ అన్ని చూసి ఇప్పుడు మనం ఇది అంటే స్టాఫ్ కాబట్టి ఊళ్ళో మైకి తెలుసుకోండి. ఇప్పుడు మీరు స్టాఫ్ అందరికీ ఒక మెసేజ్ ఉంది. వచ్చింది సార్ మెసేజ్ టెక్స్ట్ మెసేజెస్ వచ్చినాయి సార్, అందరికీ వచ్చినాయి. ఇప్పుడు నేను కామన్ మ్యాన్ చేయించుకోవాలనుకోండి. ఫేజ్ 3 సార్. ఫేజ్ 3లో 50+ వాళ్ళకి ఫస్ట్, తర్వాత చిన్నగా ఫేజ్ 2 ఓన్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇది మేము హెల్త్ డిపార్ట్మెంట్. ఫేజ్ 2 వాళ్ళు. ఫేజ్ 2 వచ్చేటప్పుడు పోలీసు, వాలంటీర్స్, మిగతా వాళ్ళంతా వస్తారు సార్. ఫేజ్ 3లో అబౌవ్ 50 ఇయర్స్. ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఏదైనా వస్తే అప్పుడు ప్రస్తుతానికి 3 ఫేజెస్. ఫేజ్ 3లో అప్పుడు చేయించుకునేటప్పుడు వాళ్ళందరూ ఏమన్నా నమోదు ఇంకా కోవిన్ యాప్ లో ఇస్తామన్నారు సార్. కోవిన్ యాప్ అందరికి ఫీజిబుల్ అయ్యేటట్టు అది ఒక యాప్ క్రియేట్ చేసి పెడతారు సార్. దానిలో మన డీటెయిల్స్, మన పేరు, ఆధార్ నెంబర్ నోట్ చేస్తే మీరు పలానా రోజు వచ్చి పలానా చోటకి అని ఆన్లైన్ చేస్తారు. సెషన్ సైట్స్ రెడీగా ఉన్నాయి కదండి. మన ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్కి దగ్గరగా ఉన్న సైట్కి అదే టైం స్లాట్ ఇచ్చేస్తారు సార్. టైం కూడా ఇచ్చేస్తారు. అంటే డే మొత్తం మీద 9 to 5 టైం తీసుకుంటే ఫస్ట్ అవర్లో ఒక 25 మంది ఆ టైం. అలాట్ చేశాను సార్. సార్ ఏమంటే ఇక్కడ చదువుకున్నారు సార్, ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఇంకా గురించి